హలో. 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 వీలైతే స్క్వేర్ మీ టాక్స్. స్క్వేర్ టాక్సేనండి. వీలైతే మీ వివరాలు చెప్పి క్వెషన్ అడగండి. ఓకే మేడం. నా పేరు మణిదీపక్. మాది నెల్లూరు. ఓకే. ఓకే. అడగండి మణిదీప్. అండ్ నాదొక క్వెషన్ మేడం. నార్మల్‌గా ఆహ్, నాది ఇంతకుముందు కోపం గురించి ఒకటి వీడియో చూసాను. అంటే లోపల వార్న్ చేసుకుంటారు ఎట్లాగా అన్నట్టు. హ్మ్. బట్ నాకు కోపం నేను బయటికి చెప్తూ అంటే బయటికి చూపించేస్తుంటాను. అంటే ఏమైనా అంటే ఆహ్, అకారణంగా ఏం కాదు. జస్ట్ ఏదైనా వాళ్ళు తప్పు ఏదైనా చేస్తూ ఉన్నప్పుడే నేను బయట వాళ్ళతో అట్లా కోప్పడుతూ ఉంటాను. ఓకే. కానీ మమ్మీ వాళ్ళు, డ్యాడీ వాళ్ళు ఇంటికి గొడవ తెస్తున్నావు అన్నట్టు, ఎక్కువ కోపపడుతున్నావు అన్నట్టు నన్నే అరుస్తుంటారు. ఈవెన్ ఎదుటి వాళ్ళు తప్పు చేస్తూ ఉన్నా, నేను కోపపడుతూ ఉన్నా, వాళ్ళు నన్నే తిడుతూ ఉంటారు. మీ వయసెంత? కోపపడుతున్నాను అన్నట్టు. మీ మీ ఏజ్ వయసు? ఎంతండి? మాది 24 అండి. 24 ఇయర్స్. రైట్. సో, ఏమన్నారు పేరు? మణివర్మ, మణికంఠ ఏదో చెప్పారు. రైట్. మణిదీపక్. సో, కోపము అణుచుకోవద్దని చెప్పాను గానీ, కోపాన్ని ఎవరి మీద అంటే వాళ్ళ మీద ప్రదర్శిస్తే వాళ్ళేం చేస్తారు? తిరిగి వాళ్ళ యొక్క ప్రతాపం మీ మీద చూపిస్తారు గదా! అప్పుడు గొడవలవుతాయి. దానర్థం కోపం అణుచుకోమని గాదు. కోపమే రాని స్థితికి వెళ్ళాలి. కోపం ప్రతి ఒక్కరికి వస్తుంది. వాళ్ళ తప్పు ఉంది. వాళ్ళు తప్పు చేసేటువంటి హక్కు గూడా వాళ్ళకుంది. మీరేం జేయాలి? కోపం జేసుకుంటే మీ కోపం గూడా తప్పవుతుంది. మీరేమనుకుంటున్నారంటే ఎదుటి వాళ్ళు తప్పుంటే నేను ఇష్టం వచ్చినట్టుగా కోపం జేసేయొచ్చు అనుకుంటున్నారు. అంటే ఇష్టం వచ్చినట్టుగా అంటే నేను బూతు కూడా ఏం మాట్లాడను. అంటే నా కోపాన్ని ప్రదర్శిస్తాను. ఈవెన్ వాళ్ళే ఎవరైతే కోప్పడుతూ ఉంటారో ఈవెన్ వాళ్ళే ఫస్ట్ బూతులు మాట్లాడడం గాని రకరకాలుగా అట్లాగా ఇంకా వాళ్ళకి తప్పున్నా గాని వాళ్ళే కోప్పడుతూ ఉంటారు. ఈవెన్ ఇంటికి వచ్చినా గాని నేను కోప్పడిన దానికే మమ్మీ వాళ్ళు తిడుతూ ఉంటారు. రైట్. మీరేం చదువుకున్నారు? సీఏ ఫైనల్ సార్. సీఏ ఫైనల్ చదువుతున్నారు. రైట్. మీరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదవండి. మన చట్టాలు మీరు సీఏ చదువుతున్నారు. లా గూడా తెలుసు. కంపెనీ లా, ఇతర బిజినెస్ లాస్ అన్నీ గూడా మీకు తెలుసు. కార్పొరేట్ లాస్ బాగా తెలుసు. ఒక వ్యక్తి నా మీద బూతులు తిడితే నేను కోపం చేయటం కాదు. అవసరమైతే అతన్ని శిక్షించాలంటే నేను అతని మీద కేస్ ఫైల్ చేయాలి. తిరిగి తిట్టటం అనేది అగైన్ క్రైమ్ అవుతుంది. ఒక క్రైమ్‌కి సార్ జరిగింది రీసెంట్‌గా. అంటే ఇక్కడ టైం సరిపోదంతా. ఫస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి లాజికల్లీ. ఒక తప్పుకి ఆపోజిట్ ఇంకో తప్పు చేస్తే 2 ఈక్వల్ అవ్వవు. 2 తప్పులవుతాయి. హ్మ్. ఒకతను మిమ్మల్ని కొడితే మీరు తిరిగి కొడితే 2 కూడా తప్పులే. ఒకతను మిమ్మల్ని అనైతికంగా బిహేవ్ చేస్తే తిరిగి మీరు అనైతికంగా బిహేవ్ చేస్తే ఆ 2 న్యూట్రల్ అయిపోవు. అతనికి శిక్ష ఉంటుంది. మీకు శిక్ష ఉంటుంది. కత్తిపెట్టి మిమ్మల్ని పొడిస్తే మీరు కూడా కత్తిపెట్టి పొడిస్తే 2 శిక్షలవుతాయి. ఆత్మరక్షణ దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఒకరోజు అతను వచ్చి మిమ్మల్ని కత్తిపెట్టి పొడిచాడు. 2 రోజుల తర్వాత మీరెళ్లి కత్తిపెట్టి పొడిచారనుకోండి, ఇద్దరికీ శిక్షలుంటాయి. కాబట్టి వాళ్ళు బూతులు తిట్టారు, వాళ్ళు కోపం చేశారు కాబట్టి మీరు తిరిగి కోపం చేసే హక్కు మీకు లేదు. తిట్టారని చెప్పి నేను తిట్టడం కాదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్విమ్మింగ్ పూల్‌లో జాయిన్ అయ్యాను. కోచింగ్ ఇవ్వట్లేదు. హ్మ్. దిగి రావట్లేదు. హ్మ్. నేను ఆ కోచ్ దగ్గరికెళ్ళి మీరు నాకు దిగి ట్రైనింగ్ ఇవ్వండి అని ఆయన ఇవ్వట్లేదు. అలాగే ఒక దానితో వెళ్లి బ్యాక్ పిచ్చింగ్ చేస్తూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. అది అవును. కొంచెం అయిపోయింది. ఆయన బూతులు మాట్లాడాడు. ఇంకా కోపం పెద్దదయ్యింది. రైట్. ఇవ్వాల్సింది ఇవ్వలేదు. సో మమ్మీ వాళ్ళు ఇవ్వకపోతే పోనీ నీ అంతట నువ్వు ఇదుకో నీ అంతట అది అని అంటాను. బట్ ఇవ్వాల్సింది అతను ఇవ్వలేదు. సో ఇక్కడ నాకు కారణం లేకుండా నాకేం కోపం రాలేదు. అయినా గాని నన్నే తిడుతూ ఉన్నాడు. అవును. తిడతారు. ఎందుకు అనంటే చెప్తాను చూడండి. మీరు ఆ స్విమ్మింగ్ కోచ్ మీకు కోచింగ్ ఇవ్వకపోతే మీకు నష్టం జరిగినట్లయితే మీరెళ్లి లీగల్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు. మీరు చదువుకున్న వాళ్ళు. అంతే. బట్ అది అవుతుందా? అవ్వలేదు కాబట్టి అవుతుందా లేదా కాదు. అవ్వలేదు కాబట్టి మీరు కోపం చూపిస్తే మీ మీద కూడా వాళ్ళు లీగల్‌గా ఎళ్ళే హక్కుతో వస్తుంది. ఇక్కడ 2 వేరు. నేను చెప్పింది మానసికమైనటువంటి స్థితిలో కోపాన్ని అణుచుకుంటే ఆరోగ్యం ఇంకా డ్యామేజ్ అవుతది. కోపమైనా ఏ ఎమోషన్ అయినా ఎక్స్‌ప్రెస్ చేయాల్సిందే అన్నాను. దానర్థము సమాజం భరిస్తదని కాదు. అది సామాజిక కోణం. కానీ కోప్పడినా గాని ఒక 2 రోజుల పాటు అదే అనిపిస్తూ ఉంటది సార్. లోపల మీరు అట్లాగా అనిపిస్తూనే ఉంటది. బయటకి ఎక్స్‌ప్రెస్ చేసినా అనిపిస్తూనే ఉంటది. రైట్. ఇక్కడ మీరు మ్యూట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు వర్క్ చేయాల్సింది కోపం మీద కాదు. కోపం రావటానికి కారణమైనటువంటి విషయం మీద వర్క్ చేయాలి. కోపం కారణం ఏంటి? మీకు ఒక విపరీతమైనటువంటి
యాటిట్యూడ్ ఒక దాంట్లో ఉంది. మీ చుట్టూ ఉన్నవాళ్ళు కరెక్ట్‌గా బిహేవ్ చేయాలి అనేది. చెయ్యకపోతే మీకు కోపం వచ్చేస్తది. మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అనేది వాళ్ళ హక్కు, వాళ్ళ ఇష్టం. మీ పరిధిలో లేదు. ఖచ్చితంగా చేయాల్సిందే అంటే చెయ్యకపోతే మీకు ఖచ్చితంగా కోపం వస్తది. కోపం వచ్చినప్పుడు వాళ్ళది అడ్వాంటేజ్ అవుతది. సమాజంలో ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నా సరే, ఎవరీ ట్రాన్సాక్షన్ ఈజ్ ఎ సైకలాజికల్ వార్. ఎవరైతే ఎమోషన్ అవుతారో వాళ్ళు ఓడిపోతారు. హ్మ్. నేను చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి అనంటే, ఎమోషన్ ఏది మీరు సప్రెస్ చేసుకున్నా మరింత డ్యామేజ్ అవుతది అని. దాని అర్థము ఎమోషన్ వేరే వాళ్ళ మీద ఎక్స్‌ప్రెస్ చేస్తే అప్పుడు సామాజికంగా డ్యామేజ్ అవుతది. ఇప్పుడు 'మణి దీపక్' ఏం చేస్తున్నారంటే కోపాన్ని అణుచుకోకుండా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. నేను ఎక్స్‌ప్రెస్ చేయమని చెప్పలేదు. నేను కోపమే రాని స్థితికి మీరు వెళ్ళండి. సమాజం అలాగే ఉంటది. ఒక్కొక్కరి కాంటెక్స్ట్‌లో ఒక్కొక్కలాగా ఉంటది. అతను అప్పుడు ఏ బిజీలో ఉన్నాడో ఏంటో మనకు తెలీదు. లేదా తన జీవితం తన ఇష్టం. తను అలాగే బిహేవ్ చేస్తాడు. ఇష్టం ఉంటే కంటిన్యూ చేయాలి. లేకపోతే మనము డిస్కంటిన్యూ చేయాలి. ఒకతను ఏం చేశాడు, ఏదో సివిల్స్ ఏదో ప్రిపేర్ అవ్వటానికి ఈ కార్పొరేట్ కాలేజ్‌లు ఉన్నాయి గదా! వాళ్ళు డిగ్రీలో ప్లస్ సివిల్స్ కోచింగ్ కూడా ఇస్తారని జాయిన్ అయ్యాడు. మొదట్లో క్లాసులు జరిగినప్పుడు ఈ కాలేజీ వాళ్ళు ఏం చేస్తారు, రకరకాల కాంపిటీషన్ పెడుతూ ఉంటారు. పిల్లల్ని మభ్యపెట్టడానికి. అట్లా క్రికెట్ కాంపిటీషన్ పెట్టారు. క్రికెట్ ఇతను బాగా ఆడతాడు. అయితే ఇతను క్రికెట్ టీమ్ ఫార్మ్ చేసుకున్నాడు. తీరా ఆడేటప్పుడు ఇతనే బాగా ఆడే అతను కెప్టెన్ కూడా ఇతనే. ఆ ఫ్యాకల్టీ ఒకతను రాంగ్‌గా ఔట్ చేసాడు ఇతన్ని. ఔట్ కాలేదు గానీ ఔట్ డిక్లేర్ చేసాడు ఎంపైర్ అతను. దాంతో చాలా ఫైట్ చేసాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో వాళ్ళ టీమ్ ఓడిపోయింది. హ్మ్. దాని గురించి ఆ ఫ్యాకల్టీ మీద కోపం పెంచుకొని ఇద్దరి మధ్య ప్రతి చిన్నదానికి కాన్‌ఫ్లిక్ట్ అవుతుంది. అలా అవుతూ, అవుతూ అది పెరిగి పెద్దదయింది. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళింది. హ్మ్. మెస్‌లో ఇబ్బందులయినియి. ఇట్లా రకరకాలుగా అయిన తర్వాత లాస్ట్‌కి అతన్ని సస్పెండ్ చేయటమో ఏదో చేశారు. అప్పుడు కౌన్సెలింగ్‌కొచ్చాడు. సార్ ఆ కాలేజ్ ఇట్లా సార్, అట్లా సార్, ఇట్లా సార్ అని చెప్పాను. ఆ కాలేజ్ ఎలా ఉంటది, ఏంటి అనేది నీకు జాయిన్ అవ్వక ముందే తెలుసు. ఆ ఓకే. కాలేజ్ డబ్బు సంపాదించుకుంటానికి ఆ కాలేజ్ పెట్టారు. అంతేగాని నీకు సేవ చేయటానికి కాదు. నీ నీ లైఫ్ బాగుపడటానికి కూడా కాదు. కాబట్టి వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటే వాళ్ళలా నడుపుతారు. నీకిష్టం ఉంటే కంటిన్యూ చేయాలి. లేకపోతే బయటికి రావాల్సిందే. అంతే తప్ప ఆ కాలేజ్‌లో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్‌ని, ప్రిన్సిపల్‌ని, అక్కడ పనిచేసే స్టాఫ్‌ని, లేదా నీ స్టూడెంట్స్‌ని వాళ్ళని మార్చడానికి నువ్వు కాలేజ్‌కి వెళ్ళలేదు. నువ్వు కాలేజ్‌కి వెళ్ళింది నువ్వు చదువుకుంటానికి. చదువుకోగలిగితే చదువుకోవాలి. లేకపోతే మానేయాలి. ఇంకో కాలేజ్‌కి వెళ్ళాలి. అసలు అన్ని కాలేజ్‌లు అలా ఉంటే నువ్వు ఇంట్లో ఉండి చదువుకోవాలి తప్ప, నీ యొక్క ఆబ్జెక్టివ్ అక్కడికి వెళ్లి చదువుకుంటం తప్ప కాలేజ్‌ని బాగు చేయటం కాదు. హ్మ్. అలాగే 'మణిదీపక్' యొక్క ఆబ్జెక్టివ్ అక్కడికి వెళ్ళింది ఈత నేర్చుకుంటానికి. అలా గాకుండా అక్కడ అందరూ కరెక్ట్‌గా ఉండాలి అని కోరుకుంటే ఉంటే హ్యాపీ. లేకపోతే నువ్వు డ్రాప్ అయి రావటమే. అంతే తప్ప అవును. వాళ్ళందరిని బాగు చేయటం కోసం నీ జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు. వాళ్ళెవరు రెడీగా లేరు. వాళ్ళకి కావాల్సింది నువ్వు ఫీజు కట్టేదాకా ఆ డబ్బులు కావాలి. ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. అదే వాళ్ళు అదే ఆ కోచింగ్ ఆ స్విమ్మింగ్ టీచ్ చేసేటువంటి ఇన్‌స్టిట్యూషన్. ట్రైన్ చేసే ఇన్‌స్టిట్యూషన్. ఇష్టముంటే ఆ ఇన్‌స్టిట్యూషన్‌లో కంటిన్యూ చేయాలి. లేకపోతే లేదు తప్ప, ఇన్‌స్టిట్యూషన్‌లో ఉన్నటువంటి ఆ ట్రైనర్‌కి బుద్ధి చెప్పే బాధ్యత మనది కాదు. హ్మ్. అక్కడున్న అందరికి బుద్ధి చెప్పే బాధ్యత మనది కాదు. అవును. అలా చెప్పాలని ప్రయత్నం చేస్తే సమాజం మొత్తం అలాగే ఉంటారు. మన జీవితం వేస్ట్ అయిపోతుంటది. కాబట్టి మణిదీపక్ కోపానికి కారణమైన వాటిని మీరు కొంత అంటే కొన్నిట్లో ఎక్స్‌ట్రీమ్ ఉన్నారు. భయం గూడా వేస్తది మణిదీపక్‌కి. కాబట్టి కొంత కౌన్సెలింగ్ తీసుకున్నట్లయితే మీరు అధిగమించగలరు. ఎమోషన్‌ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది ఏమైనా చెప్పగలుగుతారా? చెప్పగలను. కానీ మీరొక పైలట్ నెక్స్ట్ టైమ్ అయినా గాని వినండి. వీడియో వినండి. ఉంటే వినండి. ఒక పైలట్ దగ్గరికి వెళ్లి మీరు ఈ ప ఈ ఈ ఫ్లైట్‌ని ఎట్లా డ్రైవ్ చేయాలి నాకు చెప్పగలుగుతారా అంటే చెప్పగలడు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైమ్ అన్నా చెప్పగలడు. అయినా చెప్పగలడు. కానీ ఒక కాల్‌లోనో, 2 కాల్‌లోనో సరిపోదు. మీరు కౌన్సెలింగ్ తీసుకోవాలి. అవి సిస్టమాటిక్ వేలో ఒక 8-10 సెషన్‌లు పడతది. అందులో మాత్రం పూర్తిగా అర్థమవుతది తప్ప, జస్ట్ ఇలా టిప్ చేసేసి ఎమోషన్ కంట్రోల్ చేసుకోవటం అయితే ఈ భూమి మీద అందరూ ఈ పాటికి కంట్రోల్ చేసుకునేవాళ్ళు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మీరు చార్టర్డ్ అకౌంటెంట్‌లో మీరు అది ఇది కాస్ట్ అకౌంటింగో లేకపోతే ఆడిటింగో నేర్చుకున్నంత ఈజీ కాదు. కాబట్టి దీనికి కౌన్సెలింగ్ అవసరం ఉంటది. ఒక సిస్టమాటిక్ ఆర్డర్‌లో మీ యొక్క యాటిట్యూడ్‌ని మార్చాల్సి ఉంటది. అప్పుడు మాత్రమే దాన్ని పూర్తిగా అధిగమించగలరు. రైట్ నాన్న? అంటే నేను సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళి కౌన్సిలింగ్ తీసుకున్నాను. కౌన్సెలింగ్ తీసుకున్నట్లయితే మీరు అధిగమించగలరు. రైట్?